ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం అనేటటువంటి వ్యక్తి తన భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి సూసైడ్ చేసుకుని చనిపోయారు. అయితే ఇదే విషయం గురించి మనం మాట్లాడదాం. మదర్ ఫౌండేషన్ చైర్మన్ గారు సంధ్యారెడ్డి గారితో మనం ఉన్నాం. హలో మేడం, నమస్తే. ఎస్ మ్యామ్, మనం రీసెంట్ గా చూసాము సీతారాం ఆత్మహత్య ఏదైతే ఉందో ఇది చాలా అమానుష ఘటన అని చెప్పొచ్చు. అదే విధంగా రీసెంట్ గా ఇంకో ఇద్దరు పిల్లల్ని కూడా దారుణమమ్మా, అనవసరంగా ఇద్దరు పిల్లలు బలైపోయారు. సమాజంలో ఊహ తెలియని పిల్లలు సమాజంలో ఎలా బతకాలి, మా అమ్మ ఎవరు, మా నాయన ఎవరు, మా నాన్న చచ్చిపోయిండు, మా అమ్మ ఎక్కడుంది అనేది సమాజంలో వాళ్ళకి స్థానం లేకుండా చేసింది ఈ రేవతి అనే పోరి. దీనికి సిగ్గు శరమేమని ఉన్నదమ్మా? ఒక భర్తతో సాటిస్ఫాక్షన్ కాకపోతే, నీకు భర్త మంచి చూసుకోకపోతే, నీకు భర్త అది లేకపోతే నువ్వు విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకో, లేదంటే ఓ ఏ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇష్టం వచ్చిన నెంబర్ తిరగాలి. భర్తతో వండుకుంటూ భర్త అన్ని తీసుకొచ్చి పెట్టు, అన్ని రకాలుగా చూసుకున్నా కూడా నీ వ్యసనాల కోసం, నీ కోరికల కోసం, నీ దాంట్ల కోసం ఇలా మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకొని ఇలా ఆ పిల్లల్ని ఇద్దరిని అనాథాలను చేసిరు. ఇలా నీకు మొగడు చచ్చిపోయిన ఒక నెలకే నువ్వు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నావంటే, అసలు ఆ రమణారెడ్డి చనిపోయిన ఒక నెల రోజులకే రమణారెడ్డిని వ్యక్తి పెళ్లి చేసుకుంది. సీతారాం అంటే నిజంగా అసలు అతను నాకు ఆ లేఖ చదివినప్పుడు ఎంత బాధ వేసిందంటే చాలా బాధ అనిపించింది. ఎంత దుర్మార్గం అంటే గిట్ల తయారైంది ఏందమ్మా, ఇవి నాకు అర్థం కాదు. తిడతనేమో తిట్టిందంటే దీనికన్నా సిగ్గు శరాలు ఉన్నాయమ్మా. నేనేమంటున్నా, మీకు రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది, మీరు విడాకులు ఇయ్యూరి, మళ్ళీ పెళ్లి చేసుకోరి, మీకు ఇష్టం ఉన్నాడు తిరుగురి. కానీ ఇట్లా భర్త ఉంటేనే 6 మందిని పెట్టుకుంటూ ప్రేమ అంటే ఒక అలంకరణ కోసం ఒకటి మొగడు కావాలి, షాపింగ్ల కోసం ఒకటి కావాలి, కోరికలు తీర్చని ఒకటి కావాలి, ఆరాలు దిగేనికి ఒకటి కావాలి, టూర్లు తిప్పనికి ఒకటి కావాలి, ఇంట్లో ఉండనికి ఒకటి కావాలి, షికార్లు తిప్పనికి ఒకటి కావాలి. ఇవన్నిటికి మీరు చేస్తేనేమో కరెక్ట్. మాలాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడితేనేమో మా స్వేచ్ఛండి, మాకు రాజ్యాంగం ఇచ్చిందండి అని అడగొద్దు. ఆడపిల్ల తప్పు చేసినా మగపిల్ల గారు తప్పు చేసినా సందక్క గిట్లనే మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక ఉన్నంత విలువలతోని ఏదేమున్నా తరాలు మారిన ఒక పద్ధతి ఉంటది. పద్ధతి అనేది పద్ధతి ప్రకారంగా పోవాలని చెప్తాం. సమాజంలో ఈ విషయంలో ఈమె చేసింది కరెక్ట్ అని ఎవరినన్నా ఒక్కరినన్నా అనిపించండి, నేను చూస్తాను. నేను ఇవాళ అవునమ్మా, నీకు సొంతం ఇల్లు ఉంది, భర్త 2 లక్షల జీతం ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, చక్కగా చూసుకుంటాడు. గతంలో నువ్వు అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తితో ఉన్నప్పుడు కూడా మీ హస్బెండ్ చూసి ఇవాళ చిన్న బాబుని ఇంట్లో పడుకోబెట్టేసి 4 గంటలు దానికి మానవత్వం లేదండి. అది ఎందుకు పిల్లల్ని కన్నది అదే అర్థం కాదు. కొంచెమన్నా గింతనన్నా కొద్దిగానన్నా ఉండాలి. ఇవాళ ఎంత బాధేస్తుంది తెలుసా అమ్మ, చిన్న పిల్లల్ని లోపలేసేసి తన సుఖం చూసుకున్న ఆడదాన్ని ఏమనాలి చెప్పు? అది ఒక గజ్జి కుక్కనే, చిత్తకార్తి కుక్కనే. కుక్కలకు కూడా కొన్ని మానవత్వం విలువలు ఉంటాయి. ఎందుకంటే తన పిల్లలు మర్చిపోదు. ఇది పిల్లల్ని మర్చిపోయి మొగడు వచ్చిన నెలకే పోయి మళ్ళా ఆ రమణారెడ్డి గారిని పెళ్లి చేసుకుందంటే వానికెంత సిగ్గు ఉండాలి, దీనికెంత సిగ్గు ఉండాలి. మళ్ళీ అది లీగల్ పెళ్లి అంట. ఎవరిని ఉద్ధరిస్తావే సమాజంలో నీలాంటిది? ఇవాళ నేను ఒక అక్కగా నిన్ను ద్వేషిస్తున్నా, ఒక అక్కగా చెప్తున్నా, ఇలాంటి ఆడపిల్లలు ఇట్లా చేయకూడదు అని చెప్తున్నా. సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఆ విషయంలోనే అమ్మా, వాళ్ళ భర్తకు ఆల్రెడీ ఇప్పుడు ఒక 6 మందితో రిలేషన్ లో ఉండి దీని ముఖానికి మళ్ళీ వీడియోలు తీసుకోవడం అంట. ఆ వీడియోలు తీసుకొచ్చి ఒక మొగానికి చూపిస్తారు. అమ్మ ఎవరైనా మెంటల్ గా వచ్చి చూపిస్తుందా? ఓర్చుకుంటాడమ్మా నువ్వు చెప్పు? ఇలా ఏ తండ్రి ఓర్చుకుంటాడు, ఏ భర్త ఓర్చుకుంటాడు, ఏ అన్న ఓర్చుకుంటాడు? ఇవాళ కార్యేసి దాసి కరణేసి మంత్రి అంటే నా భార్య నాకే సొంతము అంటారు. ఇవాళ ఒక వివాహ బంధం అంటే ఏంది? ఒక వివాహ బంధంలో నాతి చెరామ అనుకున్నప్పుడు ఇన్ని వేదమంతాల సాక్ష్య పెళ్లి చేసుకున్నప్పుడు దాని కట్టుబడి ఉండాలి. దాని కట్టుబడి మీ ఉండను అనుకున్నప్పుడు ఏ సర్టిఫికెట్ తీసుకొని ఇష్టం వచ్చిన నెంబర్ తిరిగితే ఎవరు సమాజం పట్టించుకోదు. ఇవాళ పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. ఒక మంచి ఉత్తమైన సీతారాంని ఒడగొట్టుకున్నాం సమాజంలో. అలాంటి భర్త ఇలా 100 పూజలు చేసినా దొరకడు. ఇలా భర్తలు మంచిగా లేరు, భర్తలు బాగాలేకున్నా తాగుబోతులైనా పిల్లల్ని గుండెలో పెట్టుకొని పిల్లల కోసం బతికే ఆడవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనం. ఇలాంటి చిత్తకార్తి కుక్కలను మనం తీసుకొని వేస్ట్. నేను అనేది ఏంటంటే ఇలా అదొక రామనారెడ్డి గారితో ఒక్కతోనే ఉంటది అనుకుంటున్నాను. ఇలా 6 మంది ఉన్నారు, మరి 6 మంది పరిస్థితి ఏంది? రేపు ఇక్కడితో ఉంటది అనుకుంటున్నారా? దీనికి దేవుడు శిక్ష వేయాలి. దీనికి కోర్టులు వేసే శిక్ష సరిపోదు. ఇవాళ వాళ్ళ మనోవేదన చూస్తుంటే సమాజంలో వీళ్ళమ్మ గిట్లనంట 6 మంది ఎంబడి పోయిందంట. సరే, ఆమెలా ఇంకా దానికి సహకరించిన ఇంకొక ఆడుతుంది అంటే ఎట్లుంటారంటే ఒక ఫ్రెండ్స్ అంతా ఇట్లా ఒక టీం లాగా తయారవుతారు. ఇలాంటివి అనేటివి కొన్ని మన దగ్గర జరుగుతున్నాయి. నేను అనేది ఏంటంటే ఒక పెళ్లి చేసుకునేటప్పుడు అనుబంధాల గురించి చెప్పి పెళ్లి చేసుకోవాలి. వీళ్ళు ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో చేస్తున్నారా లేకపోతే పట్టణ ప్రాంతంలో, ఏది ఏమైనా ఒక వ్యవస్థలో మనం అనేది మన కట్టుబాట్లకు కట్టుబడి ఉంటేనే జీవితం అనేది ముందుకెళ్తుంది తప్ప ఇవాళ సమాజంలో కుక్కలకి జంతువులకి మనుషులకు తేడా లేకుండా చేసింది
ఈ రేణుక అనే వ్యక్తిని మనం ఎట్లా శిక్షించాలంటే సమాజంలో ఆయన దాంట్లో సిగ్గుశరాలు ఉండవు. అది ఆల్రెడీ భర్త ఉన్నప్పుడే 6 మందిని మెయింటైన్ చేసినప్పుడు రమణారెడ్డి ఎంత దీని ముందల ఎంత వీళ్ళ తల్లిదండ్రులకు దూరం అయిపోయింది, భర్తను చంపుకుంది, పిల్లలకు దూరమైంది. అంత వ్యసనమైందమ్మా మనిషికి. అంత కొవ్వెక్కింది కొట్టుకుంటూ అంత మదం ఎక్కింది కొట్టుకుంటున్నావే నువ్వు. ఇక్కడ 19 పేజీలో సూసైడ్ నోట్ లో లాస్ట్ గా అతను రాయడం ఒక మాట అనేది చాలా అందరి మనసు. నా భార్య నాకు కావాలంటే తను ఎంత ప్రేమించుంటాడు. ఇప్పుడు కాదు, పొద్దున్న లేస్తే 4 దంతే మళ్ళీ అట్లా కూడా ఉరుకొస్తారు సంఘాలలో. ఆడదాన్ని కొట్టిండు, హింసించిండు. అదే ఈ అబ్బాయి ఒకవేళ ఆమెను అందరూ ఏమంటారు కామెంట్లలో, నరికి పడేయాలి, దాన్ని తన్నాలి, దాన్ని చంపాలి, దాన్ని నరకాలి అంటారు. ఆ పని చేసి అలుకుంటారమ్మ అందరూ. చెప్పండి, సమాజంలో తీర్పు ఎట్లా రావాలో చెప్పండి. నిజంగా అసలు సరే ఎవరు చంపే రైట్ ఎవరికి లేదు, ఎవరికి జడ్జిమెంట్ ఇచ్చే రైట్ ఎవరికి లేదు. బట్ మనం ఏంటంటే కామన్ గా ఒక కూచే గాడిద వచ్చి మేషే గాడిదని చెడగొట్టినంటే ఇంకొకరు చెడిపోవరు అని చెడిపోవద్దని మనకన్నా కష్టంలో ఉన్న వాళ్ళని చూసి జీవితం లీడ్ చేయాలి. పిల్లల కోసం బతకాలి అనుకున్నాం. ఇలా పిల్లలు వద్దనుకున్నావు, మొగడొద్దు అనుకున్న తర్వాత నువ్వు సమాజం నిన్ను వద్దనుకుంటుంది. అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఇయ్యాలా, నీ తల్లిదండ్రులు చీ అంటారు, నీ పిల్లలు చీ అంటారు, అత్తమామ చీ అంటారు, సమాజం అంటుంది. ఎవరి కోసం బతుకుతారు మీరు చెప్పండి. క్షణికానందం ఏం కాదింది, ఇది కావాలనే చేసింది. ఇప్పుడు తెలియక ఏదో ఒక పొరపాటు చేస్తుందా, 6 మందిని మెయింటైన్ చేస్తుందా చెప్పండి. నువ్వు నేను మాట్లాడింది కాదు, ఆయన సీతారాం గారి లేఖలో ఉంది. దాన్ని బట్టి మనము మాట్లాడుతున్నాం తప్ప మనమేం పోయి చూడలేదు, మనం చేయలేదు. చాలా బాధాకరం ఏంటంటే అనుమానం వస్తుంది. మొగడు వచ్చిన నెలకే పెళ్లి చేసుకోవచ్చు, తప్పలేదు, లీగల్ గా చేసుకోవచ్చు. ఆమెకు రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం నాకు ఇచ్చింది, నాకు స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి ఆడవాళ్ళు కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ మనం ప్రశ్నించలేదనుకోండి, సమాజంలో డిజిటల్ మీడియా ఇవాళ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, ఒక సామాజికంలో మహిళలు ముందుకు రావాలి. ఇలాంటి విషయాలను మనం కట్టడి చేయాలి. ఇవాళ శ్రావణియో సంధ్యారెడ్డో చేస్తే సమస్య పరిష్కారం కాదు. మనం ఇవాళ అందరం మన బాధ్యతలు మర్చిపోవద్దు. మన విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, ప్రజల మీద ఉంది. ఇలాంటి బిడ్డ ఎవరికి కూడా ఉండకూడదు, ఇలాంటి భార్య ఎవరికి ఉండకూడదు అనేది ఇవాళ నేను కోరుకుంటున్నా. సంధ్యారెడ్డి గారు పూర్తిగా అంటే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా కామెంట్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను ఒకటే ఏం చెప్తున్నామ్మా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రమణారెడ్డి గారిని కూడా తిడుతున్నా. ఆ ఎదవకి వాడికో భార్య ఉన్నట్టుంది, పిల్లలు ఉన్నట్టు, వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ? వాడికన్నా కొంచెం బుద్ధి దీనికంటే లేదు, దీనికి ఎర్రిలేసింది, దీని పిచ్చి కుక్క గరిచింది, ఇది తిరుగుతుంది, వాడికి ఉండక్కర్లా, బుద్ధి ఉండక్కర్లా. ఇప్పుడు తింటున్నాను బొక్కలు మెడలేసుకొని తిరుగుతారా? ఒక మాట చెప్తున్నా, మీకున్న సహజీవనం చేయమని మీకు సుప్రీంకోర్టు ఇచ్చిందని దాన్ని ఒకటి తీసుకొని వస్తారు, చెయ్యండి, ఎవడొద్దు అనట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకో సామరస్యం. సరే పోయినవే, నీకు ఇష్టం ఉండి పోయినవు, అది వీడియోలు తీసుకొచ్చేసి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పెడితే చూసేంత మొగోడు కానీ ఆడు కానీ ఎవడని ఉన్నాడా? మసలు రక్తము, వాడు మంచోడు కాబట్టి ఆయన చచ్చిపోయాడు. కానీ పిల్లలకు అన్యాయం జరిగింది. ఇది బరితెగించింది కాబట్టి ఇంకోని చేసి మరి ఇప్పుడు ఈ విషయంలో మరి మగవాళ్ళని సహకరించాలా, మగవాళ్ళ సైడ్ మాట్లాడాలా? మంచిగా పోయినవమ్మా, మంచిగా పోయినావు, చాలా మంచిదానవమ్మా అని చెప్పి దానికి నేను సహకరించాలా? బతుకు దానికి సహకరిస్తారా? అన్నం తిన్నాడు ఎవడన్నా దానికి ఎవరు సహకరించాడు? తప్పును తప్పు అనాలి. ఇది తప్పు చేసి ఇది తప్పు అనాలి. సమాజంలో తప్పు ఎవడైనా చేస్తాడు, సరే దిద్దుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. ఒక విలువలతోని ఇవాళ భర్త చచ్చిపోతే పిల్లల్ని గుండెలలో పెట్టుకొని పిల్లల కోసం జీవితాలను త్యాగం చేసిన ఆడవాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ ఆదర్శంగా తీసుకోవాలి. ఇంత ఇవాళ ఒక వేద మంత్రాల సాక్షిగా ఇలా చక్కని సంసారాన్ని సర్వనాశనం చేసుకుంది. ఈ ఒక్కటేసారి కాదు, గతంలో చాలాసార్లు వాళ్ళ భర్త చూసిండంట. చిన్న పిల్లగాన్ని ఇంట్లో పడుకోబెట్టేసి డోర్ పెట్టిపోయిందంటే ఎవడన్నా పోతాడమ్మా? భర్త ఇంటికి వచ్చినా కూడా మన చంటి పిల్లలు నిడిచిపెట్టి మన భర్తను కూడా మనము కొన్ని సందర్భాలలో దూరం పెట్టడం జరుగుతుంది. అలాంటి సాంప్రదాయము మన భారతదేశంలో ఉంది. నువ్వు ఎవడో మోగోడు పరాయి మోగోని గురించి నీ కడుపులో వచ్చిన పిల్లగాన్ని రూమ్ లేసి డోర్ పెట్టేసి నువ్వు సుఖం చూసుకున్నావంటే నువ్వు ఆ రోజే ఓ ఆడదాను అనేది ఆడతనాన్ని కోల్పోయినావు. నా నోట్ల నుంచి ఎట్లా వస్తుందంటమ్మా, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటది, ప్రతి మనిషికి వ్యక్తి ఉంటది, ఇంకాదనను. కానీ నీ భర్త నీకు కోరిక తీర్చట్లేదు కాదు, అన్ని నేను సాటిస్ఫాక్షన్ చేస్తున్నాను లేఖలో రాశాడు. ఇంత మంచిగా జరిగినాక కూడా రాసిన తర్వాత కూడా నువ్వు ఇవాళ నువ్వు అసలు సమాజంలో ఎట్లా తిరుగుదామనుకుంటున్నావే? ఇవాళ నేను గజ్జి కుక్క అనుకుంటున్నాడు కొడతారు, బయటికి రా నువ్వు ఈ నాగర్ కర్నూలు స్వాతి కూడా చూసావు కదా. స్వాతి అనే అమ్మాయి ఇవాళ ప్రియుడి కోసం భర్తను చంపేసి ప్రియుడిలాగా డ్రామా ఆడిందా? నిన్నమన్న 3 మగ పిల్లలను పెరుగులన్నా ఇవి ఆడవేంటరా? ఇటువంటి ఆడజాతి పరువు, ఇలాంటి వాళ్ళ వల్లనే మంచి ఆడల పరుగు పోతుంది. దీంట్లో ఆదర్శంగా తీసుకోమంటారా? దీంట్లో కోసం మాట్లాడమంటారా? వదిలేసి పోలీస్ స్టేషన్ లో వీళ్ళకి పిల్లలు ఎందుకమ్మా? నాకు అదే అర్థం. నేను అదే చెప్తున్నా. నేనేమంటున్నా, పెళ్లిళ్ళు చేసుకోకండి, రోజు ఒక నెంబర్ తిరగండి, ఎవడు అడగడు మిమ్మల్ని. పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని ఎందుకమ్మా రోడ్ల మీద పడేస్తారు? పిల్లల జీవితాలు ఎందుకు ఖరాబ్ చేస్తారు? మీకు ఎవడిచ్చిండి హక్కు? పిల్లల్ని కనవని చెప్పిండా? పిల్లలు చెప్పారా మీ పిల్లల్ని కనని? పిల్లల్ని కనాలనుకుంటే పెంచి పోషిస్తున్నప్పుడు పిల్లల్ని కనండి. కానీ దయచేసి
సీతారాం పిల్లల్లాగా ఏ పరిస్థితి కూడా దుర్భరమైన జీవితం రాకూడదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్నాయి మేడం. దీని గురించి ఒక్క మాట మాట్లాడదాం. ఒకవైపు తమిళనాడులో టీవీకే పార్టీ ముందంజలో ఉంది. దీని గురించి ఏం చెప్తారు మేడం? ఓకే మా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి. ప్రజలు ఎవరు తీర్పునిస్తే ప్రజల తీర్పు అంతిమ తీర్పు. ప్రజల తీర్పును గౌరవించాలి. డెఫినెట్ గా పార్టీ సిద్ధాంతాలను బట్టి కూడా ఉంటది. సో ఎనీవే 2 సంవత్సరాలు పార్టీ పెట్టి తన సిద్ధాంతాలను అక్కడున్న ప్రజలకు మరి ఇష్టం అనిపించింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కట్టడి చేసి సినిమాల విషయంలో ఒకటే అమ్మా, ఏదైనా కూడా ప్రజల తీర్పే అంతిమ తీర్పు. ప్రజల తీర్పే కదా ఎవరమైనా మనం కోరుకోవాల్సింది. కాబట్టి ప్రజల తీర్పుని మనమైతే అభినందించాలి. కాబట్టి దాని గురించి మనము నో కామెంట్స్ అన్నమాట. బట్ ఏదైనా కూడా లాస్ట్ కు ఏదో ఒక అన్ని పార్టీలు పోటీ చేసినా ఏదో పార్టీ ఏదో ఒక వ్యక్తి అక్కడ గెలిచేది. కాబట్టి తనకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుందాం. ఒకటే మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కేరళ ఉంది, ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ కొనసాగుతుంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ప్లేస్ లో బీజేపీ అంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి కొంతమంది అక్కడ కూడా మొగ్గు చూపొచ్చు. బట్ ఏదేమైనా 29లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు.